మా ఊరు ఒక అందమైన పల్లెటూరండి. అన్ని ఊళ్ళలాగే పాడి పంటలు, పిల్ల కాలువలు, అక్కడ పిల్లల కేరింతలు, ఇంటి ముందు ముగ్గులు, ఇంట్లో మమకారాలు, సాయంత్రం అయితే ఆరుగు ముందు ముచ్చట్లు. ఊరంటే నోరు అంటారు కదండి, మరి ఆ నోరు మా ఊరు ప్రెసిడెంట్ గారండి. చుట్టలు తెక్కాల్సి చెప్తుంటారండి. పోనీ కాల్చొద్దున్న మాట వేసామనుకోండి, అబ్బే కుదరదురా అని మాటతో పాటు మనుషులు కూడా దాటేస్తుంటారండి. ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నారు. ఉంటాను ప్రెసిడెంట్ గారు. ఇంత అందమైన ఊరికి ఒక అందమైన ఇల్లు అండి. అదేనండి మా సత్తిపండు గారి ఇల్లు. అదిగోండి మాటలోనే అవుతున్నారు సత్తిపండు గారు. ఏంటి సత్తిపండు గారు? ఊళ్ళోకి ఏంటిది? చైనా పోనండి. వీడియో క్వాలిటీ ఎలా అవుతుందో తీస్తున్నానండి. తినేసి రెడీగా ఉండు, పొలంలోకి వెళ్దాం. అంటే అది చిన్న పని. తెలుసుగా నా కోసం మాట అంటే మాటే. అదండి ఈయన వరుస. మాట చెయ్యి సురికే గారండి, మనసు ఎనపోసండి బాబా. మా సత్తిపండు గారు అమ్మగారండి, మా ఇంటికి పెద్ద దిక్కండి బాబా. అదండి సంగతి. ఎంత పెడతారో అంత పని చెప్పేస్తారు మా తల్లి. ఇకపోతే నేనండి, నా పేరే పాపండి. ఈ అందమైన ఇంటికి మనమే సోలో పని ఉండండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే, మా సిరమ్మ గారండి పొద్దున్నే మొదలెట్టేసినట్టున్నారు. అమ్మగారు లేదు కదండి, అయ్యగారే గారాపం చేసి పెంచారండి. ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మహాలక్ష్మి అంటారు కదండి, కానీ మా ఇంట్లో మహాగుప్తం అండి. అన్నట్టు ఇదంతా నేనే చెప్పాలా? కుదరదు. మిగిలింది మీరే తెర మీద చూసేయండి. నిజంగా సావిత్రి గారు అంత మహానట నాన్న? అవునమ్మా, సావిత్రి చాలా పెద్ద మహానటమ్మా. మళ్ళీ అలాంటి నటి పుట్టదమ్మా. ఈ సమ్మర్ అంతా నేను సావిత్రి గారి సినిమాలు చూస్తాను నాన్న. ఓఎస్ పర్మిషన్ గ్రాంటెడ్. రాపిగా అయ్యగారు సిటీ నుంచి సిటీ లెట్కొచ్చి ఇచ్చారా? సీటికిలో తెచ్చేస్తానండి. నిజంగా? తెలుసుగా, మాట అంటే మాటే. థ్యాంక్ యూ నాన్న. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా, ఎందెందు వెలకిన లేదు కదా, నీ అందతందాలింక నావే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా. దూరం ఎందుకు తెలియవరించి వచ్చిన ఆర్యపుత్రుడనిక నేనే కదా. ఆశపుత్రుడనిక నేనే కదా, మన పెళ్లి వేడుకలిక రేపే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా, మన పెళ్లి వేడుకలిక రేపే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి. స్కూల్కి లేట్ అవుతుంటే డాన్స్లు ఏంటి? లే త్వరగా. డాడీ డాడీ స్కూల్కి వెళ్ళిపోతా. స్కూల్ ఏంటే, సెలవులు కదా. లేచి రెడీ అయ్యి టిఫిన్ చేయి. గుడ్ మార్నింగ్. పెళ్లి కూతురు గారు, తెల్లవారిందండి, దయచేసి మేలుకోండి.
పెళ్లి కూతురు గారు అమ్మా అమ్మా శశిరేఖమ్మ గారు అలా చూస్తారేమండి? నేను మీ ఇష్ట సఖిని. అవునవును, నా ఇష్ట సఖివి. ఏమైంది? ఏమైనా పీడకలు వచ్చిందండి? అంత పులికేక పెట్టారు. పీడకల? నేను రాక్షసుని అయిపోయానట. నా కంఠం కూడా మారిపోయిందట. ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్టేనా? వచ్చిందండి, వచ్చింది. కానీ కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి. చెల్లెలు భయపడుతున్నారు. ఓ చెల్లెలు ఎందుకు భయం? చూసారండి అయ్య గారు, ఇలాగే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నాకెందుకు భయంగా ఉన్నాను బాబు. ఉంటే పోయేది. చెల్లెలు తిండం అయిపోతే లోపలికి వెళ్ళిపోతుంది. హాలిడేస్ కదా నాన్న, ఇంకొంచెంసేపు చూస్తా. ఉన్నారు లోపలికి వెళ్ళు. మరి ఇంకా నేను పాత శస్త్రేఖను అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు నేను చూడండి, లోపలికి వెళ్ళి చదువుతారనుకున్నారా? డ్యాన్స్లు వేస్తారు చూడండి. రండి చెప్తాను. చదువుకుంటుంది కదరా. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెడుతున్నావు. ఏద్దవ్వా. హలో అమ్మగారు చదవరే. అనియా, పండగ అక్కడెక్కడ ఎందుకురా? మన ఇంటికి వచ్చాయి. అమ్మో, ఈసారి చదువుకుంటారు. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ అమ్మయ్యా, ఇదిగోండి ప్రసాదం. పురాణ పురుష అమ్మగారు, లోపల దేవుడికి దండం పెట్టుకున్నారు కదా, ఏమని కోరుకున్నారండి? నేనా మహానటి నోదా అని. మీరు మహానటి అయితే నాకు చిన్న యాసం ఇప్పించండి అమ్మగారు. నీకేం వచ్చురా? నాకేం వచ్చా? మీరు అలా కొబ్బరి చెప్ప తింటా కూర్చోండి, నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. రే పాటేసుకోండి రా. చూడు సిరి, నువ్వు చాలా పెద్ద నటివి అవుతావమ్మా. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నానా. నువ్వు నా పక్కన చేయడానికి చిన్నపిల్లవు అయిపోతావు, కాబట్టి రామ్ చరణ్ పక్కన చేయాలి. అందుకు నేను ప్రిఫర్ చేస్తున్నాను. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత. ఇలాగే ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. చాలా మంది నటులు వచ్చారు, సిరి సావిత్రి వరకు రాలేదు. నాన్నగారు చెప్పారు సప్రదరాలు అన్నారు. దానికి అర్థము మీ అందరికీ తెలుసు. సిరి చాలా పెద్ద నటి అవుతుంది. నేను మళ్ళీ తనతో యాక్ట్ చేస్తాను. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు. పాల పెట్టరు, బయట పట్టరు. చూడు సిరి, నువ్వు నా పక్కన చేయడానికి అమ్మగారు ఒప్పుకోరు, అదే అమ్మగారు ఒప్పుకోరు. పోనీ నాకు చైతన్య పక్కన చేద్దామంటే సమంత ఒప్పుకోరు. చివరాఖరికి అఖిల్గాడు ఉన్నాడు కదా, వాడి పక్కన చదువుగాని వాకే. ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. బోండల అందరూ బోండల. సిరమ్ గారు నాతో చేయడానికి వద్దురండి, చిన్నపిల్ల అయిపోద్ది. మహానటి సావిత్రి తర్వాత మా సిరమ్ గారు బోండల. అమ్మగారు ఎలా చేశానండి? సూపర్. థ్యాంక్స్ అండి. హీరోయిన్ అంటున్నా వేడరా.
బొంపతి సినిమాలోకి కానీ పంపుతున్నారు ఏంట్రా? ఏదో సరదాగా. సరే ఏంటి, నేను నిజంగా మా అన్నట్టు అవుతా. సరిపోయిందిరా. అవతల మీ బాబు మాట అంటే మాటని పరుగు కోసం ప్రాణాలు తీసే టైపు. అలాంటిది నువ్వు సినిమాల్లోకి వెళ్ళి ఆటలని పాటలని గొంతులే అత్తుంటే చూసి తట్టుకోగలరా? ఆ సంగతి అలా ఉంచరా. ఈ రోజుల్లో సినిమాల్లో అమ్మాయిల పరిస్థితి టీవీల్లోని పేపర్లోని చూడట్లేదేటి. అది అవుతుంది పొద్దున్నే టీవీల్లోకి వచ్చి ఆడచ్చేసాడు వీడు ఇచ్చేసాడు అంటది. అదంతా నాకెందుకులే, ఏమన్నా మాట్లాడదాం అంటే గుడ్ అయిపోయిందిరా బాబు. ఎవరైనా అనుకున్నా నేను మహానటన అవుతా. అమ్మగారు, అమ్మగారు, పాపగారు, శ్రీరం గారు, అమ్మగారు. అగే ఆ శత్రుపడితో చెప్పరా బాబు, అమ్మాయి మాటతో పాటు చెయ్యి కూడా దాటిపోతుందని. పాపగారు, శ్రీరం గారు, అమ్మగారు, పాపగారు. అరే తినానయ్యా. ఏ ఊర్లో కూడా ఇలాగే తింటున్నావా? తిను, నువ్వు కూడా వేసుకోమ్మా. అమ్మగారు. ఏయ్, ఏమైంది? ఏం లేదండి. చెప్పు. పాపగారు గుడిలోకి వెళ్ళారు కదా. హీరోయిన్ అంటున్నావు ఏంట్రా? బొంపతి సినిమాలోకి కానీ పంపుతున్నారు ఏంట్రా? అవతల మీ బాబు మాట అంటే మాటని పరుగు కోసం ప్రాణాలు తీసే టైపు. గొంతులే అత్తుంటే చూసి తట్టుకోగలరా? ఈ రోజుల్లో సినిమాల్లో అమ్మాయిల పరిస్థితి టీవీల్లోని పేపర్లోని చూడట్లేదేటి. ఎవరైనా అనుకున్నా నేను మహానటన అవుతా. అగే ఆ శత్రుపడితో చెప్పరా బాబు, అమ్మాయి మాటతో పాటు చెయ్యి కూడా దాటిపోతుందని. ఇది ఇలాగే ఊర్లో నా పరువు అంతా తీస్తుంది. ఇంకొకసారి సినిమాలు అందంటే కాళ్ళు తిరగొట్టి లోపల పెడతాను. రే ఆగరా. నీకు తెలియదనియా? నీకే కాదు నాకు తెలీదు. నా కూతురు గురించి తన స్కూల్లో చెస్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చేంత వరకు తన టాలెంట్. అరే కూర్చో. అమ్మా సరే, ఇప్పుడు చెప్పమ్మా, పెద్దయ్యకి ఏమవుతావు? నాన్న నిన్నేమండు, నేను నాన్నగా. ఇప్పుడు చెప్పు, పెద్దయ్యకి ఏమవుతావు అమ్మా? నేను పెద్ద మహానటన అవుతా. అదిగో మళ్ళీ. నువ్వు ఆగరా. మహానటి ఎంత గొప్ప నటి అవ్వాలంటే ఫోన్లో వచ్చే మాటలకి పెదాలు కదపడం కాదమ్మా. నటనకు అభినయంతో పాటు గాత్రం తోడైతేనే దాని విలువ తెలుస్తుంది. నువ్వు మహానటివి అవుతావని ఎంత నమ్ముతున్నావో ఆ నమ్మకాన్ని మీ నాన్నకి చూపించు. చూపిస్తావా? చూపిస్తా. నన్ను నిరోధించి నిన్ను రక్షించే దక్షుడు ఎవరున్నారు ఈ సభలో? ఎవరున్నారు? మహారాజా, మహారాజా నన్ను రక్షించండి. మహారాజు మందిరంలో పనిచేసే మానవత్తికి మహారాణి తమ్ముడు చేసే మర్యాద ఇదేనా? కండలు పెంచి అధికారం స్వీకరించింది అబలలపై అత్యాచారం చేయడానికేనా? ధర్మవేత్తలారా, మీ ముందు ఇంత జరుగుతుంటే మౌనం వహిస్తారా? చూసి సహిస్తారా? కాదు అనలేరా? మీకు నా వంటి తోబుట్టువులు లేరా? మీలో నీతి నియమాలు అడిగంటిపోయాయా? చెప్పండి, 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 చెప్పండి.
అవునరా, నా కూతురు మహానటే అవ్వుద్ది. తెలుసుగా, మాట అంటే మాటే. జాగ్రత్త కొడకల్లారా. ఈ సినిమా ద్వారా నేను నా ప్రేక్షకులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన పిల్లలు ఏ రంగంలో ఆసక్తి కనబరుస్తున్నారో మనం గమనించి వారిని గనక ఆ దిశగా ప్రోత్సహించినట్లయితే వాళ్ళు ఎంత ఎత్తుకైనా ఎదిగి చూపిస్తారన్నది నా నమ్మకం. ఈ సినిమాలో నటించిన నటీనటులందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, మీ శ్రీదేవి మైలవాడ్పు.